ఆహా, ఆడిందిరా విధి మనతోని వింత నాటకం. మింగితే బంగ్లాదేశ్ ఒక్కలే కాదు, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నాకౌట్ అయ్యారు. అట్లుంటది మనతోటి. ఏమే రషీదు, ఖర్చులకి ఇచ్చి పడేసారు కొడుకులకి. అయినా ఇగో బంగ్లా, మీ ఆట ఏందో మీ విధానాలు ఏందో నాకు సమజైతలే. అవుగాని నిజం చెప్పు షకీబ్, గా మార్చ్ దగ్గర మీ వీడియోస్ ఏమైనా ఉన్నాయా ఏంది? అదే కదా, 9 ఓవర్ దాకా మీరు క్వాలిఫై అవ్వాలని ఆడిర్రు. చక్కగా అలానే ఆడుకోకుండా స్లో ఎందుకు చేసిర్రువే మీరు? మీ బుద్ధే మీకు బొక్కెట్టింది. మీరు క్వాలిఫై అవ్వాలి అని ఆడినంతసేపు మీ ఆట బాగుంది. ఇప్పుడైతే మీకు గెలుపు చాలు, ఆఫ్ఘనిస్తాన్ని నాకౌట్ చేస్తే చాలు అని ఆట మొదలెట్టారో అప్పుడే మీ ఆట మొదలైంది. అవన్నీ ఓకే అన్న, కానీ అరే నైబ్గా నువ్వెందుకురా ఆస్కార్ యాక్టింగ్ చేసావు మధ్యలో? బుర్ర మింగిందా ఏంటి? అంటే అది అన్నా, ఏదో టెన్షన్లో ఏం చేయాలో తెలియక కోచ్ చెప్పాడని. సంక నాకు ఇప్పుడు రెడ్ కార్డు వచ్చిందిగా, మ్యాచ్ గెలిచిన ఆనందంలో నిన్నేం అనట్లే. ఊరుకో రషీదు, ఇట్లా మంచి మ్యాచ్ గెలిచిర్రు, మస్తుగా చిల్లయి ఎంజాయ్ చేయుర్రి. ఇంకా మన వేట ఇంగ్లాండే. ఈ ఆస్ట్రేలియా కొడుకులు తలెత్తుకోకుండా చేసాం. అరే చాలా ఏమన్నాడు రిమార్ష్ గేడు? We need to win the next match and there is no better team to do against అన్నాడన్నా. ఓ ఇతను వరల్డ్ కప్ బాగా మనసులో పెట్టేసుకున్నాడు. దోలు తీర్చి దూపమే ఇచ్చాడు. దోలు తీరిపోయింది కొడుకులు. ఓడిపోయినాకైనా కామ్గా ఉండాలి కదా. కమాన్ బంగ్లా అన్నారు, ఆ కొడుకులు కమాన్ అంటే కన్ఫ్యూజ్ అయ్యి మీతో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చిర్రు. ఇగో రషీద్, మీకు మంచి ఛాన్స్ వచ్చింది వా. ఎలాగో సౌత్ ఆఫ్రికాకి చోకర్స్ అని చాలా మంచి పేరు ఉంది. వాళ్ళని కొట్టేశారంటే డైరెక్ట్ ఫైనల్సే. ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఈసారి కప్పు కొట్టి చోకర్లు అన్న ప్రతి ఓడు నోరు మోయిస్తాం. అవి మీ అమ్మా నాన్న కాలం మాటలు. ఆస్ట్రేలియాని బంగ్లాదేశ్ని ఓడించి సెమీస్కి వచ్చాం. ఆకలితో ఉన్న పులితో వేట ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మాతో ఫైనల్స్ ఆడడానికి రండి. ఎవరు వస్తే వాళ్ళని పడుకోబెట్టేస్తాం. కొడితే ఓవర్కి మినిమం 2 బాల్ స్టేడియం బయటికి పోతాయో వాడే రోహిత్. మాతో గేమ్ అయ్యాక మీరు బ్యాట్ పట్టుకోవాలన్నా భయపడతారు. కోహ్లీ ఎలాగో ఫామ్లో లేడు. రోహిత్ని, పంత్ని, స్కైని, హార్దిక్ని పడుకోబెట్టేస్తే మేము గెలిచేస్తాం. మీ సంగతి ఆర్చర్ జార్డాన్ చూసుకుంటారులే. ఇన్ని రోజులు మిస్ అయిన బ్యాటింగ్ అంతా మీకు వడ్డీతో కలిపిచ్చేస్తా. ఈసారి కప్పు కొట్టకుండా మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఇలా ఎవరు ఫైనల్స్కి వచ్చినా మాతో ఓడిపోవడానికి రెడీ అయిపోండి. కప్పు కొట్టకపోతే నా పేరు బట్లర్ రెడ్డి అని మార్చుకుంటా. ఈసారి గెలిచేది మేమే, కప్పు మాదే. ఈసారి ఎవడు ఎంత ఫామ్ లోకి వచ్చినా, ఎవడు కప్పు కోసం ఎంత ట్రై చేసినా, ఎవడు కప్పు మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో అన్నీ వదిలేయండి. ఈసారి కప్పు కొట్టేది మేమే, మిగతా వాళ్ళని కన్నీళ్లు పెట్టించేది మేమే.